రైతులందరికీ నమస్కారం. నేను మీ సుమన్, రిజిస్టర్డ్ హైడ్రోజియాలజిస్ట్, గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్, తెలంగాణ స్టేట్. ఇప్పుడు మీరు ఈ వీడియో చూస్తున్నారు కదా, ఈ వీడియో లింగాల గ్రామం అచ్చంపేట మండలంలో రోడ్డు పక్కన డ్రిల్లింగ్ చేయించడం జరిగింది. అయితే అక్కడ ఎన్ని వాటర్ వచ్చినాయో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే అక్కడ అంతకుముందు ఒక కొబ్బరికాయతో చూసుకొని బోర్ వేసుకున్నారు, ఒక ½ ఇంచ్ వాటర్ వచ్చినాయి. కాకపోతే అక్కడ ఏరియా మొత్తం షీట్ రాక్తో నిక్షిప్తమై ఉంది. అయితే ఈ షీట్ రాక్ ఉన్న ఏరియాలో వాటర్ సోర్స్ అనేది పడితే మాత్రం మంచి నీళ్ళు పడతాయి, పడకుండా పడవు. మరి అలాంటి సందర్భంలో నాకు తెలిసిన వాళ్ళు సిపిఐ నాయకులు, నాకు తెలిసిన వాళ్ళ సమక్షంలో వెళ్ళి సర్వే చేసాము. ఒక 6 సౌండింగ్లు చేసాము. తర్వాత ఒక లాస్ట్ పాయింట్ రికమెండ్ చేస్తే 60 నుంచి 90 ఫీట్ల లోపు నీళ్ళు వస్తాయని చెప్తే 100 ఫీట్లకు నీళ్ళు వచ్చినాయి. ఇప్పుడు డ్రిల్లింగ్ అవుతుంది. 250 ఫీట్ల వరకు వేసుకోమని చెప్పిన. అయితే మనం ఏంటంటే అక్కడ సర్వేకి వెళ్ళినప్పుడు ఫస్ట్ సర్వే చేయాలి. సక్సెస్ ఇవ్వాలనే ఉద్దేశం మీదనే వస్తుంది తప్ప ఫెయిల్ చేయాలని మాత్రం నేను ఎక్కడికి రాను. ఫెయిల్ అవుతుంటాయి. ఎందుకు అవుతుంటాయి అంటే డ్రై లేయర్స్ ఉండొచ్చు. మన దగ్గర ఉన్న మెషిన్స్, ఈ టెక్నాలజీ ఏ లోతులో వస్తుందని చెప్తే ఒక్కోసారి 60 ఫీట్లకు వస్తుంటే 40 ఫీట్లకే డ్రై గ్యాప్ వస్తుంది. 100 ఫీట్లకు వస్తుంది అంటే 90 ఫీట్లకే వస్తుంది. 250కి వస్తుందంటే 310లకు వస్తుంటుంది. సో ఆ విధంగా అంటే ఇది ఇండైరెక్ట్ మెథడ్స్ కాబట్టి జస్ట్ సంభావ్యత, ప్రాబబిలిటీ ఎంత ఉందని చెప్తాం కానీ 100% చెప్పడం అయితే సాధ్యం కావట్లేదు. కాకపోతే మనకున్న ఎక్స్పీరియన్స్ ప్రకారం అక్కడున్న గ్రౌండ్ వాటర్ సోర్స్